హైలైట్ ఎమోషన్ కూడా ఉన్నది అంటున్నారు. చిన్న పాప యాక్టింగ్ బాగుంది, అందరూ బాగుంది, అంతా బ్యాలెన్స్ గా ఉంది, ఎక్కడ లాగ్ లేదు, ఓవర్ లేదు, సెంటిమెంట్ లేదు, ఎలా అనిపించింది? బాగుంది. సంక్రాంతి అమ్మ కూడా అల్లుడు బాలకృష్ణ ఇంటర్వెల్ సూపర్, ఇంటర్వెల్ సీన్ సూపర్. స్టోరీ జనరల్ స్టోరీ. మాస్టర్స్ చేస్తే నేను చంపడంలో మాస్టర్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటారు అనమాట. సో ఇలాంటి డైలాగ్స్ 1-2 కాదు, మనం కుప్పలు వింటాము. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి మాస్ కోసము మాస్, సెకండ్ హాఫ్ వచ్చేసి మాస్ ప్లస్ ఫ్యామిలీ అనమాట. సో ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇద్దరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నా హోమ్ టౌన్ అయిన మా మదనపల్లిని కూడా మూవీలో చూపించినారు. ఐఎమ్ ఆల్సో అడిషనల్ హ్యాపీ ఫర్ దట్ అనమాట. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే సంక్రాంతి బ్లాక్ బస్టర్, అన్డౌటెడ్లీ నాట్ ఓన్లీ బ్లాక్ బస్టర్ అనమాట, ఇది ఒక ట్రెండ్ సెటర్ మూవీ కూడా. సో హ్యాపీగా వచ్చి అందరూ చూడొచ్చు, ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ. అంకుర్ కదన్న, శ్రద్ధా శ్రీనాథ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఒకటి ఉంటుంది, తన మీద ఇట్లా స్టోరీ రన్ అవుతుంటుంది, తన వల్లే సినిమా ఉరుషి అవుతుంది. చాలా బాగుంది. సాంగ్ ట్రోల్ అయింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? సాంగ్ ట్రోల్ అయింది, బట్ బాలే డాన్స్ చేస్తే అందరూ అరవాల్సిందే కాబట్టి థియేటర్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇంకా సంక్రాంతి విన్నర్ అని అనుకోవచ్చు. తమన్ క్యారీ అన్న సినిమా, బేసిక్ గా తమన్ వల్లే సినిమా క్యారీ అయిపోయింది. చాలా రిచ్ గా ఉంది, బాగుంది, అంత బాగుంది. కూర్చోబెట్టి బోర్ అసలు కొట్టలేదు. కామెడీ అక్కడక్కడ ఉంది, నార్మల్ రొటీన్ కామెడీ అనొచ్చు. స్టోరీ కూడా రొటీనే, బట్ బాబీ చాలా బాగా తీసాడు. 3.5 అన్న ఇచ్చేది. చాలా బాగున్నాయి ఫైట్. నాకు ఆబ్వియస్లీ తమన్ బీజం వెళ్ళొచ్చు అన్న, తప్పకుండా. 3.5